All right, let me share my screen. Everyone can see my screen, please confirm. Andarki na screen adi kanabadutunda. Then we'll start the session. Yes, sir. Yes, sir. Okay. See guys, సో మనకి ఈరోజు కొత్తగా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? సో ఎనీవన్ జాయిన్ టుడే? సో ఫ్రెష్గా ఈరోజు ఎవరైనా జాయిన్ అయిన ఉన్నారా? ఎస్ మేడం. సో మీరు ఫ్రెష్గా జాయిన్ అయిన వాళ్ళు ఓకే, ఇదే ఫస్ట్ క్లాస్ అనుకోండి. సో బేసిక్ క్లాసెస్ 2 క్లాసులు జరిగినాయి. అవి జస్ట్ లైక్ ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, ఓఆర్ఎఫ్ఐసిఓ అంటే ఏంటి. ఇక్కడ నుంచి మెయిన్ క్లాస్ మీకు అవి చార్ట్లో కూడా అడ్మిన్స్ కాంటాక్ట్ అయితే ఆ 2 వీడియోలు కూడా మీకు ఇస్తారండి. ఓకే సార్. సో అడ్మిన్స్ తెలుసు కదా, బాబ్జీ సార్ కానీ కాళీ సార్ కానీ కాంటాక్ట్ అయితే మీకు ఆ 2 వీడియోస్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. How I can contact them? Or else I will share in the chat box after end of the class. Yeah, sure sir. Thank you. Anyone ఇంకా ఎవరైనా కొత్తగా జాయిన్ అవుతారా? ఇంకా ఎవరైనా కొత్తగా జాయిన్ ఉన్నారండి? Okay guys, let's start this session. Okay, so far we have discussed about the basic classes like what is SAP, FI and the CO. Okay, and our training requirements. These are all things we discussed in the previous sessions. Right now we are going to discuss very important topic for everyone, and this topic about just like S/4HANA Finance. Difference between HANA and S/4HANA Finance, very important. Okay, అందరికీ కూడా ఇది ఫస్ట్ సెషన్ అనుకోండి. So most of the people have little bit confusion. What is the difference between SAP HANA and SAP S/4HANA? చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. SAP S/4HANA అంటే ఏంటి, HANA అంటే ఏంటి, ఓకే ఈ 2 ఒకటేనా ఆర్ డిఫరెంట్? సో అసలు ఈ 2 దేనికి సంబంధించినవి అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్. ఓకే, కాబట్టి ఈ కన్ఫ్యూజన్ని మనం ఈరోజు క్లియర్ చేయబోతున్నాం. అండ్ SAP S/4HANA ఎందుకు నేర్చుకోవాలి అనేది కూడా ఈరోజు సెషన్లో మనం క్లియర్ చేసుకుంటాం. సో నిన్నటి సెషన్లో నేను SAP FI అంటే ఏంటి, CO అంటే ఏంటి అనే దాని గురించి 1 hour సెషన్ తీసుకున్నాను ఆల్మోస్ట్. FI గురించి, CO గురించి. ఓకే, మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చార్ట్లో పెడతా నేను. ఓకే, సో ఆ చార్ట్లో మీరు చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా చార్ట్లో ఉంటాయి. చార్ట్లోకి వెళ్ళి చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మనం పెట్టాను. నిన్నటి క్లాస్ ఇక్కడ ఉందో చూసుకోండి. ఆ రోజు లింక్ ఇస్తాను అవి చూసుకోండి. చార్ట్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ చూసుకోండి. ఓకే, so today topic is SAP S/4HANA Finance demo class. Okay, so basically most of the people have little bit confusion regarding SAP S/4HANA Finance. So SAP HANA is different or S/4HANA Finance is different, or what is S/4HANA and what is HANA and what is S/4HANA Finance. ఇది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. సో చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటి, HANA ఫైనాన్స్ లేకపోతే అసలు S/4HANA అంటే ఏంటి, S/4HANAలో HANA అంటే ఏంటి, అలాగే S/4HANA ఫైనాన్స్ ఏంటి అనేది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. సో ఈ కన్ఫ్యూజన్నే మనం ఈరోజు క్లియర్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు S/4HANAలో మనకి సో వాట్ ఈస్ మీన్డ్ బై HANA. సో SAP S/4HANAలో సో మనకి HANA అంటే ఏంటి అనేది చాలా మంది ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో ఈ కన్ఫ్యూజన్ ఏంటి బేసిక్గా ఇక్కడ S/4HANAలో HANA అంటే డేటాబేస్ అని అర్థం అండి. సో HANA అంటే డేటాబేస్ అని.
సో S4 HANA అంటే సింపుల్గా మాట్లాడితే సాఫ్ట్వేర్, ఇట్స్ అన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో కాబట్టి హనా అనేది ఒక డేటాబేస్ అని, S4 HANA అంటే ఇట్స్ సాఫ్ట్వేర్, ఇట్స్ అన్ అప్లికేషన్ అంటాం, సాఫ్ట్వేర్ అంటాం. ఓకే, S4 HANA ఫైనాన్స్ అనేది ఏంటి సార్ మరి అంటే S4 HANA ఫైనాన్స్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యూల్. ఓకే, సో S4 HANA ఫైనాన్స్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ మాడ్యూల్, FICO. ఓకే, FICO మాడ్యూల్. సో బట్ దీనికి అడ్వాన్స్డే S4 HANA ఫైనాన్స్. సో FICO అంటే ఓల్డ్ వర్షన్ అండి. నవే డేస్ ఎవడు నేర్చుకోవట్లేదు, అందరూ కూడా S4 HANAలోకి మూవ్ అయిపోతున్నారు అందరూ కూడా. ఓకే, అందుకే మనం ఏంటంటే FICOని మన S4 HANA ఫైనాన్స్, లైక్ 4G ఇది 2G అయితే ఇది 5G లెక్క అనమాట. ఓకే, కాబట్టి మార్కెట్లో జాబ్స్ కొట్టాలంటే S4 HANA ఫైనాన్సే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి మీకు క్లారిటీ వచ్చింది కదా. S4 HANAలో HANA అంటే డేటాబేస్ అని, S4 HANA అంటే సాఫ్ట్వేర్ అని, అలాగే S4 HANA ఫైనాన్స్ అంటే ఇట్స్ మాడ్యూల్. చాలా మాడ్యూల్స్ ఉన్నాయి మనకి, MM మాడ్యూల్, ఓకే, PP మాడ్యూల్, QM మాడ్యూల్. అలాగే ఇప్పుడు ఏంటంటే S4 HANA అనేది ఫైనాన్స్ మాడ్యూల్ని మనం ఓల్డ్ వర్షన్స్లో FICO అంటాం అనమాట. ఓకే, సో ECCలో దీని పేరు ECC అంటే ఓల్డ్ వర్షన్ అని. ECC అనే ఓల్డ్ ఎక్కడ నిలబడింది అనుకోండి, ఇట్స్ ఓల్డ్ వర్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది, హనా అంటే డేటాబేస్ అని, S4 HANA అంటే అప్లికేషన్ అని, S4 HANA ఫైనాన్స్ అంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ మాడ్యూల్, మనం నేర్చుకోబోయే మాడ్యూల్ అని అర్థం. ఓకే, సో ఇది FICO అనమాట. FICO అంటే ఏంటి అన్నది నిన్న సెషన్లో క్లియర్ కట్గా డిస్కస్ చేశారు, చార్ట్లో పెడతాను మళ్ళీ. ఓకే, చార్ట్లో మళ్ళీ వీడియో పెడతాను, డోంట్ వరీ. సో ఇప్పుడు మనకి ఇంకా డీటెయిల్గా వెళ్ళాలి సార్, ఇలా కాదు ఇంకా డీటెయిల్గా వెళ్దాం అని చెప్పి మనకి. సో అసలు S4 HANA అంటే ఊర్లో జస్ట్ లైక్ డేటాబేస్ అనేసారు, S4 HANA సాఫ్ట్వేర్ అనేసారు కాదు, ఇంకా డీటెయిల్గా వెళ్ళాలి. సో డీటెయిల్గా నేర్చుకుంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ హనా అంటే ఏంటంటే, హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. సో పేరు కొంచెం ఇబ్బంది అనిపించింది, బట్ గుర్తుపెట్టుకోవాలి టెర్మినాలజీ. S4 HANA అంటేనే చెప్పడం చాలా కష్టమైంది. S4 HANA ECC చెప్పడం చాలా ఈజీ, అందరూ చెప్తారు, బట్ S4 HANA చెప్పాలి, అర్థమయ్యేలా చెప్పాలంటే చాలా కష్టం. కాబట్టి సో S4 HANA ఇంక్లూడింగ్ ఫైనాన్స్, FICO రెండు కలిపేసి ఉంటుంది. కాబట్టి అక్కడక్కడ ఇక్కడ FI మాట్లాడుకుంటూ COలోకి వెళ్ళిపోతాం కొన్నిసార్లు. సో కాబట్టి ఇది చెప్పడం కష్టం, కాబట్టి నేను తెలుగులో మీకు చాలా సింప్లిఫై చేసి చెప్తాను. ఓకే, సో హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. హనా అంటే ఏంటండి, హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. సో ఈ హనా అనేది వన్ కైండ్ ఆఫ్ డేటాబేస్. హనా అంటే ఏంటండి, ఒక కైండ్ ఆఫ్ డేటాబేస్. అసలు ఈ S4 HANA అనేది మీకు ఈ సాఫ్ట్వేర్ S4 HANA అనే సాఫ్ట్వేర్ ఏం సార్ ఇది కొత్తగా వచ్చిందా అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చేమో. ఓకే, సో ఈ S4 HANA సాఫ్ట్వేర్ ఇప్పుడు వచ్చింది కాదు ఇది. ఓకే, ఈ S4 HANA అనేది సాఫ్ట్వేర్ అనమాట. ఈ S4 HANA సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు, 2015 నుంచే ఉంది. వర్షన్స్ చాలా ఉన్నాయి దీంట్లో. సో ఇప్పుడు మనం చెప్తున్న వర్షన్ ఏంటంటే సో 2022 వర్షన్ చెప్తున్నాం. ఓకే, సో 2022 అడ్వాన్స్ వర్షన్ చెప్తున్నాం, బట్ ఇది దీనికి ముందు చాలా వర్షన్ 1809, 1909, 2021, 2020 చాలా వర్షన్లు వచ్చినాయి. ఓకే, దీంట్లోనే. సో ఇది ఇప్పుడు వచ్చింది కాదు, 2015 నుంచే వచ్చింది. S4 HANA అనేది 2015 నుంచే ఉంది, దాని ముందు నుంచి కూడా ఉంది. ఓకే, బట్ సో వర్షన్ స్టార్ట్ అయింది 2015 నుంచి. ఓకే, సో ఇప్పుడు మనకి 2022 అనేది ఒక కొత్త వర్షన్ అనమాట. ఈ వర్షన్లోనే మనం క్లాసెస్ అన్ని కూడా డిస్కస్ చేయబోతున్నాం అనేది చెప్పాం. ఓకే, ఈ క్లాస్ ఎండ్ టైంలో మీకు జస్ట్ ఒక వర్షన్ సిస్టమ్ చూపిస్తాను మీకు. ఈ వర్షన్ ఏంటి అనేది సిస్టమ్ చూపిస్తాను క్లాస్ ఎండ్ అయిన తర్వాత. ఓకే, సో హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. S4 HANA అంటే ఇట్స్ ఏ సాఫ్ట్వేర్. మనం యూజ్ చేసే ఇప్పుడు సాఫ్ట్వేర్ మన సిస్టంలో రానున్న రోజుల్లో చేయబోయేది, సిస్టంలో చేసేది 2022 వర్షన్ అడ్వాన్స్డ్ లేటెస్ట్ వర్షన్ మార్కెట్లో. ఓకే, సో ఇప్పుడు ఈ హనా అనేది హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అన్నాం కదా. ఈ 2015కు ముందు అంటే ఈ హనా సాఫ్ట్వేర్ రాకముందు, S4 HANA సాఫ్ట్వేర్ రాకముందు మనకి ECCలోనే చాలా డేటాబేస్లు ఉన్నాయి. అంటే ECC అంటే ఏంటి, అంతకుముందు మనం ECC వర్షన్ ఫాలో అయ్యేవాళ్ళం. ఓకే, అంటే FICO వర్షన్. సో ECCలోనే చాలా వర్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ECC ERP 6.0 ఇది జనరల్గా ఫాలో అవుతున్నారు మార్కెట్లో.
సో ఈ దీంట్లో చాలా డేటాబేస్లు ఉంటాయి. ఓకే. సో ఆ డేటాబేస్లు ఏంటి అనేది మనం చూసినట్లయితే, సో అంటే ఏంటి 2015కు ముందు అంటే ఇంకా ఫాలో అవుతున్నాం. ఈ ఈసీసీ ఇంకా చాలా మంది ఫాలో అవుతున్నారు. 2027 దాకా ఇది ఫాలో అవుతానే ఉంటారు. ఈసీసీ అనేది 2027తో లాస్ట్ డేట్ ఇంకా ఈసీసీ వాడరు. ఓకే. లైక్ 4G, 5G అలాగే ఇది 2G కాదు 1G ఇది ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఓకే. కంపెనీస్ ఇప్పటి నుంచి కాదు. ఇది 2027 తర్వాత ఇది ఉండదు ఇంకా మార్కెట్లో. ఎక్స్పైర్ అయిపోతుంది. దీన్ని ఇంకా సపోర్ట్ చేయరు. ఓకే. ఎస్ఏపీ వాడు సపోర్ట్ చేయనని చెప్పేశారు 2027 తర్వాత. అందరూ కూడా S4 హనాలోకి మైగ్రేట్ అయిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు ఈసీసీలో డేటాబేస్లు ఉండేవి అనమాట. ఏమేమి డేటాబేస్లు ఉండేవి అంటే మనం చూసినట్లయితే సో ఆరికిల్, ఎంఎస్ఎస్, క్యూఎల్ అలాగే ఐబిఎం DB2 ఓకే ఎస్క్యూఎల్ ఇవన్నీ డేటాబేస్లు అనమాట. వీటిని ఏమంటారు డేటాబేస్ అంటే ఈసీసీ డేటాబేస్ అని ఎవరైనా అడిగితే ఇవి చెప్పాలి మీరు. సో వీటికి ఈసీసీలో యూజ్ చేస్తారన్నమాట ఈ డేటాబేస్లు. అంటే డేటాబేస్ అంటే ఏంటి సార్ అంటే డేటా స్టోర్ అవ్వాలి అంటే మన డేటాబేస్లోనే కదా రోజు వేల కోట్లు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. అవన్నిటిని మనం స్టోర్ చేయాలంటే డేటాబేస్ కదా సర్వీస్ సంబంధించినవి గూడ్స్ సంబంధించినవి అవన్నీ డేటాబేస్లోనే కదా స్టోర్ అయ్యాయి. ఓకే. సో మరి ఈసీసీలో మనకి ఓల్డ్ సిస్టంలో సో మనకి ఈ డేటాబేస్లు అనేవి ఉండేయంట. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ డేటాబేస్లు అన్నీ ఎత్తిపడేశారు. S4 హనాలో తీసేశారు. తీసేసి ఓన్లీ హనా డేటాబేస్ మాత్రమే ఉంచారు. అంటే సింపుల్గా మాట్లాడితే S4 హనా అనేది హనా డేటాబేస్ మాత్రమే ఉంటుంది. ఈసీసీలో ఈ డేటాబేస్లు ఉంటాయి. ఓకే. సో ఈసీసీలో ఈ డేటాబేస్లు ఉంటాయి. బట్ S4 హనా అంటే సో లేటెస్ట్ వర్షన్ కాబట్టి ఈ డేటాబేస్లు ఏది కూడా దీనికి సూట్ అవ్వదు. ఈ S4 హనాకి ఈ డేటాబేస్లు ఏవి కూడా సూట్ అవ్వవు. ఓన్లీ హనా డేటాబేస్ మాత్రమే పనిచేస్తుంది. S4 హనా సాఫ్ట్వేర్ సిస్టమ్ మీద ప్లాట్ఫామ్ మీద ఓన్లీ హనా డేటాబేస్ మాత్రమే రన్ చేయొచ్చు. వీ కెన్ రన్ హనా డేటాబేస్ ఇన్ SAP S4 హనా ప్లాట్ఫామ్ ఓన్లీ. అర్థమైందా? ఈసీసీ డేటాబేస్లు అంటే ఈసీసీ అనేది థర్డ్ పార్టీ డేటాబేస్లతో కనెక్టివిటీ అయ్యి ఉంది అంతకుముందు. అంటే ఈసీసీకి ఓన్ డేటాబేస్ అనేది లేదు. సో ఈసీసీ అంటే ఏంటి ERP సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. అంటే ఇది ఓల్డ్ సిస్టమ్ అనమాట. ఓకే. సో లైక్ 2G లాంటిది ఇది. సో ఈ దీంట్లో ఎటువంటి ఓకే అంటే అసలు SAPకి ఓన్గా డేటాబేస్ అంటేనే లేదు. ఓకే. సో S4 హనా రాకముందు SAPకి ఓన్ డేటాబేస్ అంటేనే లేదు. సో వీళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ డేటాబేస్లు యూజ్ చేసుకునేవాళ్ళు. సో థర్డ్ పార్టీ డేటాబేస్లు ఏంటండి ఆరికిల్, MSSQL, IBM DB2, SQL ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ డేటాబేస్లు అంటారు ఇవి. అంటే ఈ థర్డ్ పార్టీ డేటాబేస్లు అనేవి సో ఈ S4 హనా ప్లాట్ఫామ్ మీద అయితే పనిచేయవు అన్నమాట. ఈ S4 హనా ప్లాట్ఫామ్ మీద పనిచేయవు. S4 హనా ప్లాట్ఫామ్ మీద ఓన్లీ హనా డేటాబేస్ మాత్రం రన్ చేయగలుగుతాం కానీ ఇవి రన్ చెయ్యం. ఓకే. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. సో మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా సరే థర్డ్ పార్టీ టూల్స్ని మనం ఉపయోగించుకుంటున్నాము అంటే సో మన వాల్యూ అనేది పడిపోతుంది ఒక సర్టెన్ టయానికి. మనకంటూ ఓన్ డేటాబేస్ ఉండాలి. ఈ థర్డ్ పార్టీ డేటాబేస్లో మనకు అవసరం లేదు అని చెప్పి SAP డిసైడ్ అయ్యి ఈ థర్డ్ పార్టీ అంటే ఆరికిల్ SAPకి బిగ్ కాంపిటేటర్. ఓకే. ఆరికిలే మంచి డేటాబేస్ కంపెనీ. ఇది పెద్ద కాంపిటేటర్ SAPకి. మరి కాంపిటేటర్స్ని తెచ్చుకున్నట్టు అవుతుంది కదా. సో అందుకే SAP వాడు ఏం ఆలోచించాడంటే సో ఈ డేటాబేస్లు థర్డ్ పార్టీ మనకు అవసరం లేదు. మనకంటూ ఓన్ డేటాబేస్ ఉండాలి. ఓకే. మనకంటూ ఓన్ డేటాబేస్ ఉండాలి అని చెప్పి ఒక డేటాబేస్ని పట్టుకొచ్చాడు. ఆ డేటాబేస్ పేరే హనా. హనా అంటే హై పర్ఫార్మెన్స్. అంటే ఈ డేటాబేస్ల కన్నా 1000 టైమ్స్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది అనమాట. అంటే ఈసారి ఎలా వచ్చాడంటే వీడు ఈ థర్డ్ పార్టీ డేటాబేస్ను పక్కన పెట్టి సో SAP వాడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి వాడే ఈ హనా అనే డేటాబేస్ని డెవలప్మెంట్ చేసి ఓకే. సో సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ కంపెనీ ఓకే. సో ఒక హై పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే ఒక డేటాబేస్ని పట్టుకొచ్చాడు. ఈ డేటాబేస్ ఏంటంటే నార్మల్ ఈసీసీ డేటాబేస్ల కన్నా 1000 టైమ్స్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది. సో అలాంటప్పుడు మన SAP S4 హనా ప్లాట్ఫామ్ మీద
ఈ డేటాబేస్లు అనేది మనకి అవసరం లేదు అనే విషయం మనకి క్లారిటీగా వచ్చేసింది. అంటే ఏంటి? సో వీ కెనాట్ రన్ ఈసీసీ డేటాబేసెస్ ఇన్ S4 HANA ప్లాట్ఫామ్. సింపుల్ లాజిక్. సో నౌ వీ హ్యావ్ క్వశ్చన్. సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. మరి హనా డేటాబేస్ అనేది SAP ఓడిదే కదా. షల్ ఐ రన్ హనా డేటాబేస్ ఇన్ ఈసీసీ సిస్టమ్? రన్ చేయొచ్చా? చెప్పండి. ఎస్. ఎందుకంటే హనా అనేది కూడా ఈసీసీ అంటే SAP వాడి ప్రోడక్టే కాబట్టి. ఓకే. సో అండ్ చిన్నపాటి అడ్జస్ట్మెంట్స్ అంటే జస్ట్ లైక్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ 4G యూస్ చేసే ఫోన్లు 5G రన్ చేయొచ్చా అంటే చిన్న సాఫ్ట్వేర్ వేసుకొని రన్ చేసుకోవచ్చు. అట్లాగే మరి ఈ ఈసీసీ డేటాబేస్లకి ఓకే, ఈ ఈసీసీ డేటాబేస్లు కాకుండా హనా డేటాబేస్ని ఈసీసీ ప్లాట్ఫామ్ అంటే ఓల్డ్ సిస్టంలో రన్ చేయొచ్చా అంటే ఎస్, రన్ చేయొచ్చు. ఓకే, రన్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు అందరికీ కూడా. వచ్చిందా రాలేదా చెప్పాలి. సో ఇక్కడ S4 హనాలో హనా అనేది ఒక డేటాబేసు, అలాగే S4 హనా అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది అర్థమైంది. సో డేటాబేస్ అంటే మనకి ఈసీసీ డేటాబేస్లు ఏమో సో ఇవి ఆరికిల్, MS SQL, IBM DB2 SQL ఇవన్నీ కూడా ఈసీసీ డేటాబేస్. బట్ S4 హనాలో మనకి సో మెయిన్ డేటాబేస్ వచ్చేటప్పటికి హనానే. కాబట్టి సో వీ కెన్ run HANA database in ECC platform. సో ECC ప్లాట్ఫామ్ లో మనం HANA డేటాబేస్ ని రన్ చేయొచ్చు. ఎవరికి కన్ఫ్యూజన్ లేదు కదండి? దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్, రైట్? ఓకే. సో మరి ఇక్కడ ECC డేటాబేస్ ని we cannot run or connected. We cannot connect it. So we cannot connect ECC databases to S4 HANA platform. S4 HANA platform lo so mana ECC database ni run cheyalemu. Simple logic. ఓకే, ఐడియా వచ్చింది కదా? చిన్న లాజిక్. ఓకే, వెరీ సింపుల్ లాజిక్. దీంట్లో ఏమి కష్టమైంది ఏమీ లేదు. ఓకే, క్లారిటీ వచ్చింది కదా? రైట్. అప్పుడు హనా ఈసీసీ డేటాబేస్లు ఏంటో తెలిసిపోయింది, S4 హనా డేటాబేస్లు ఏంటో మనకి తెలిసిపోయింది. సో నౌ ద క్వశ్చన్, అసలు వై హనా? అసలు ఎందుకు మనకి హనా సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు? థర్డ్ పార్టీ డేటాబేస్ని కాకుండా సో ఈ హనా డేటాబేస్ని ఎందుకు పట్టుకొచ్చారు? దీని మూలంగా బెనిఫిట్ ఏంటి? అసలు ఇది హనా డేటాబేస్ మనకి ఈసీసీ కన్నా 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది కదా. ఓకే, సో మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఈసీసీలో ఆరికిల్, MS SQL, IBM DB2 SQL డేటాబేస్ల కన్నా మరి హనా డేటాబేస్ ఎందుకు అంత ఫేమస్, ఎందుకు అంత ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది? ఆ రీజన్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. రీజన్స్. సో వై హనా? సో హనా ఎందుకు ఓకే అనేది రీజన్స్ ఏంటంటే సో ఈ హనా డేటాబేస్ అనేది సో హై పర్ఫార్మెన్స్ని ఇవ్వగలదు. ఓకే, అది కూడా 1000 times, ఒక టైం కాదు, 2 టైం కాదు, 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్. సో 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలదు అనమాట. 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ అంటే ఒకటి కాదు, 2 కాదు, 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలదు. ఇవ్వటానికి రీజన్ ఏంటి అంటే, రీజన్ ఏంటంటే ఈ హనా డేటాబేస్ ఏదైతే ఉందో ఇది మెమరీ బేస్డ్ అన్నమాట. అంటే ఇది ర్యామ్ ఓరియంటెడ్. ఓకే, సో ఇది మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్ అనమాట. కనెక్ట్ చేస్తుంది ఇది ర్యామ్ అనమాట, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ.
ఇది మెమరీ బేస్డ్, ఇది హార్డ్ చిప్స్ ఉంటాయి చూడ అలాంటి, బట్ ఇది మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్ హనా. సో అంటే ఇది ర్యామ్ ఓరియంటెడ్, అంటే డేటా ఈస్ డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ ర్యామ్, సిపియు టు ర్యామ్. సో ఇది దీంట్లో ఉన్న బెనిఫిట్ అన్నమాట. అంటే ఇది హార్డ్ చిప్స్ లాంటి యూజ్ చేస్తారు, ఇది డేటా సేవ్ చేసుకోవడానికి, బట్ ఇది మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డేటా ఏదైతే ఉంటుందో కొన్ని లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ అండి. సో ఈ మనకి కంపెనీ, మనకి జనరల్గా ఒక పెద్ద కంపెనీస్ చూసుకుంటే గ్లోబల్ వైడ్ మనం చూసుకుంటే ఎక్కడో నుంచి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. సో యుఎస్ నుంచి, యూకే నుంచి, ఓకే ఇండియా నుంచి, జపాన్ నుంచి. సో ఒకటే కంపెనీ బట్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్, ఎంఎన్సీలో హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది ప్రతి రోజు కూడా. సో మరి డేటా అనేది చూసుకుంటే మరి రోజు అన్ని లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ మనకి జరుగుతూ ఉంటాయి. కాబట్టి డేటా అనేది ఇక్కడ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎస్ఏపి హనా. డేటా హనాలో ఎలా స్టోర్ అవుతుందంట, కాలం ఓరియంటెడ్. అంటే ఏంటి కాలం అంటే ఏంటి, రో 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 అంటే అడ్డంగా, కాలం ఓరియంటెడ్ అంటే కాలంలో అంటే నిలువుగా డేటా అనేది స్టోర్ అవుతుంది. ఎస్ఏపిలో డేటాబేస్లో డేటా వచ్చేటప్పటికి నిలువుగా స్టోర్ అవుతుంది. సో దాని మూలంగా అది ఈసీసీలో అయితే రో బేస్డ్ అనమాట, బట్ ఎస్ఏపి S/4 హనాలో ఇది కాలం ఓరియంటెడ్. సో డేటా అనేది కాలం ఓరియంటెడ్ స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఇలా కాలం ఓరియంటెడ్లో డేటా అనేది స్టోర్ అవడం మూలంగా డేటా కంప్రెషన్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, లేదా డేటా రిడెండెన్సీ ఈజ్ పాసిబుల్ అంటారు. అంటే డేటా రిడెండెన్సీ ఈజ్ పాసిబుల్ అంటారు, డేటాను తగ్గించుకోవచ్చు. అండ్ ఒకే టైంలో ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే మల్టిపుల్ యాక్షన్స్ని పర్ఫామ్ చేసుకోవచ్చు. ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఒకే టైంలో మల్టిపుల్ యాక్షన్స్ని మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. ఇది దీంట్లో ఉన్న బెనిఫిట్ అన్నమాట. అందుకే హనా డేటాబేస్, అందుకే S/4 హనాలోకి కంపెనీస్ స్విచ్ ఆన్ అవ్వండి. సో వై కంపెనీస్ S/4 హనాలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటే ఇదొక రీజన్, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్ కూడా మనం వన్ బై వన్ డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే ఇదొక రీజన్ కంపెనీస్ మనకి ఈ S/4 హనాలోకి మైగ్రేట్, ఈసీసీ వద్దున నాయన S/4 హనాలోకి మైగ్రేట్ అయిపోతాము అనటానికి మెయిన్ రీజన్ ఇదే. ఇందులో ఒక రీజన్ ఇది ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, హనా డేటాబేస్. సో ఎందుకంటే ఈ హనా డేటాబేస్లో డేటా అనేది మనకి స్టోర్ అవ్వడం వల్ల మేనేజ్మెంట్కి సో ఫ్లెక్సిబుల్, ఎప్పుడైనా మేనేజ్మెంట్ కావాలి రిపోర్టింగ్ ఐడి నుంచి వస్తుంది డేటా ఉండాలి కదా. 5 years రిపోర్ట్ కావాలన్నాడు, టక్కున ఈసీసీలోకి వెళ్ళి 5 years రిపోర్ట్ ఫుల్ చేస్తే రాదు. ఓకే సో అది సాయంత్రం పడుతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తే, రెండరింగ్ చేస్తే. అదే ఇది మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి డేటాను మనం రిపోర్ట్ చేసుకొని టక్కున ఇచ్చేయచ్చు అన్నమాట. ఓకే దీనికి ఏంటంటే మెనీ బిఐ ఎక్స్ట్రాక్టర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. బిజినెస్ ఇంటెలిజెన్స్, BW అంటే తెలుసా, బిజినెస్ వేర్ హౌస్. అలాగే అంటే డేటాను స్టోర్ అయ్యేంత BW వాటిలో డేటా రిపోర్ట్స్ అన్నీ ఇస్తారన్నమాట. మెనీ ఎక్స్ట్రాక్టర్స్ దీంతో లింక్ అయ్యాయి అనమాట. సో ఇదొక రీజన్. రేపొద్దున ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే వై హనా అని అడిగితే యూ కెన్ సే దీస్ రీజన్స్. ఓకే see guys, today topic is what is the difference between SAP S/4 HANA and S/4 HANA Finance. Just now I explained about what is meant by HANA. So HANA stands for High Performance Analytic Appliance. HANA is a database. S/4 HANA is a software, it's just like an application. S/4 HANA Finance is a module like FICO. So FICO is the old version in ECC, but SAP S/4 HANA we are discussing about 2022 version. This is completely advanced. And HANA is completely stands for High Performance Analytic Appliance. So now we have question. So what kind of databases are connected to ECC? So ECC means ERP Central Component. So this version we are using since 25 years. Okay, almost. And ECC has been connected with this databases like Oracle, MS SQL,
IBM DB2 and SQL. So now shall I run these databases into S4 HANA platform? No, we cannot run, because HANA database will work 1,000 times faster than this ECC databases. That is the reason we cannot run this databases in SAP S4 HANA platform. Now we have another question. So shall I run HANA database in ECC? Yes, we can run. So we can run the HANA database in ECC platform. So everyone has a question. Okay, this Oracle is a good one, right? Oracle is a very fantastic database. And why HANA? Okay, what could be the reasons companies opting this software? Okay, the reasons are this: high performance. High performance means 1,000 times faster than ECC databases. HANA database is a memory-based software. So data is directly fetched from RAM. Okay, and data is directly fetched from CPU to RAM, and data is stored in SAP HANA. Okay, and it's completely column oriented. So if data is storing in column oriented, then we can compress the data, then redundancy is possible. And we can perform multiple actions in at a time. So that is called as a parallel processing. And we can give the reports to the management easily. And many BI extractors are linked to this database. Then reporting is very flexible. So కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చింది కదా. HANA గురించి ఎవరైనా అడిగితే చెప్పగలరు కదా? చెప్తారా లేదా? చెప్తారా లేదా? ఎనీవన్? Yes, sir. Yes, sir. చెప్తాను సార్. సో రేపు పొద్దున్న ఎవరైనా అమీర్పేటలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు S4 HANA ఫైనాన్స్ నేర్చుకున్నాను అని చెప్పి ఎవరో ఫ్రెండ్ టచ్ అయ్యారు. సో సడన్ గా వెళ్ళి HANA అంటే ఏంటి అంటే ఇంత మ్యాటర్ అబ్బాయి చెప్పలేడు, మన స్టూడెంట్ చెప్తాడు. దట్ ఈస్ ద రీజన్. ఓకే, ఎందుకంటే మనం ప్రతి పాయింట్ని కూడా డెప్త్గా నేర్చుకుంటాం. ఓకే, సో నిన్న SAP FICO అంటే ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ అని చెప్తారు బయట మీకు, బట్ FICO గురించి మనం గంట చెప్పాం, అవునా కదా? సో అది ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి తెలుసు దాని వాల్యూ ఏంటో. సో మనం చెప్పే సిలబస్ కంటెంట్ చాలా మంచిగా రీచ్ అవుద్ది, ప్రతిదీ కూడా అర్థమయ్యేలాగా చెప్తాం. ఓకే, సో అటు మీకు ఇంగ్లీష్లో అండ్ తెలుగులో చెప్పడం మూలంగా మీకు సబ్జెక్ట్ అనేది టెర్మినాలజీ కూడా అర్థమవుతుంది. ఆ రికార్డెడ్ వీడియో కూడా ఇస్తాం మీకు చాట్లో. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు S4 HANA అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ టు బై S4 HANA? వాట్ ఈస్ S4 HANA? ఓకే, ఇది నెక్స్ట్ క్వశ్చన్. రైట్, సో HANA అంటే మనకి డేటాబేస్ అని, సో S4 HANA అంటే ఇట్స్ అన్ అప్లికేషన్ అని మనం క్లాస్లో చెప్పుకున్నాం. అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు పని చేస్తున్నారు, ఇప్పుడు నేను చెప్పేది మీకు వినగలుగుతున్నారు అంటే బికాస్ ఆఫ్ స్కైప్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్, అవునా కదా? అండ్ సిస్టంలో మీరు లాగిన్ అయ్యారు, సిస్టంలో మీరు లాగిన్ అయ్యి సిస్టమ్ స్కైప్లో ఉంది అంటే సిస్టంలో కూడా ఒక సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేసి ఉంది. కాబట్టి S4 HANA అనేది ఒక సాఫ్ట్వేర్ అండి. ఓకే, S4 HANA అనేది ఏంటిది? వన్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో ఈ S4 HANA అనేది ఏంటంటే, సో 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే 3 సర్వర్ల అనుసంధానం. ఓకే, ఈ S4 HANA అనేది సో 3 సర్వర్స్తో లింక్ అయ్యి ఉంది. R అంటే ఇక్కడ రియల్ టైమ్ అని అర్థం. R అంటే రియల్ టైంలో. సో మీకు 3 సర్వర్స్తో SAP అనేది ఈ S4 HANA అనేది లింక్ అయి ఉంది. 3 సర్వర్ల ఇంటిగ్రేషన్, 3 సర్వర్ల అనుసంధానమే ఈ SAP S4 HANA. సో 3 సర్వర్స్ ఉంటాయి ఇందులో. ఓకే, ఒక సర్వర్ వచ్చేటప్పటికి ప్రజెంటేషన్ సర్వర్. ఓకే, రెండో సర్వర్ వచ్చేటప్పటికి అప్లికేషన్ సర్వర్. ఓకే, మూడో సర్వర్ వచ్చేటప్పటికి డేటాబేస్ సర్వర్. ఎన్ని సర్వర్స్ ఉంటాయండి? 3 సర్వర్లు. అందుకే దీన్ని R/3 అంటారు. ECCలో కూడా 3 సర్వర్లు ఉన్నాయి, S4 HANAలో కూడా 3 సర్వర్లు ఉన్నాయి. ఓకే, సో ECCలోను 3 సర్వర్లే, సేమ్ సర్వర్సే.
బట్ S4 హనాలోను 3 సర్వర్లు ఉన్నాయి, కానీ కొంచెం వేరియేషన్ ఉంది. ఓకే, సో కొంచెం వేరియేషన్ ఉంది. ఆ వేరియేషన్ ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. సర్వర్స్ ఆర్ సేమ్. సో 3 సర్వర్ల అనుసంధానమే ఈ SAP S4 హనా. ఓకేనా, రైట్. సో ప్రజెంటేషన్ సర్వర్ అంటే S4 హనాలో ఓకే ఫ్యూరీ యాప్స్, ఫ్యూరీ యాప్స్, సో ఫ్యూరీ యాప్స్ అంటారు. అదే మనకి ECCలో అయితే GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, సో అంటే ప్రజెంటేషన్ GI ద్వారా చూస్తే ఇక్కడ మనకి S4 హనాలో యాప్స్ ద్వారా యూజర్ అనేవాడు ట్రాన్సాక్షన్ బుకింగ్ చేస్తాడు. ట్రాన్సాక్షన్ బుకింగ్ ఏమో ఇక్కడ సో GUI ద్వారా, అంటే దీంట్లో కూడా సపోర్ట్ చేస్తుంది. GUI అనేది S4 హనాలో కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ ఏంటంటే ఫ్యూరీ యాప్స్ అనేవి ECCలో ఉండవు. సో నవ్వే డేస్ ఏంటంటే మీకు అన్ని కూడా యాప్స్లో వచ్చేసినాయండి. ఏది చూసుకున్నా యాప్ డౌన్లోడ్ చేసుకోమంటాడు. బ్యాంక్ నీకు ఫలానా బ్యాంక్ అకౌంట్ నీకు అలొకేట్ చేసిన తర్వాత బ్యాంక్ వాడు నీకు ఏం చెప్తాడు, వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేస్తాం, అది ఫలానా HDFC యాప్ డౌన్లోడ్ చేసుకో, దాంట్లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అంటాడు. సో అదే నీకు ఏదైనా మ్యూజిక్ సరదాగా వెళ్ళి మ్యూజిక్, మనం అంతకుముందు నెట్లోకి వెళ్ళి మ్యూజిక్ చూడాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అది డౌన్లోడ్ అయ్యి ఒక GB ఉండి ఉండక చాలా స్ట్రగుల్ అయ్యేవాడు. సో ఇప్పుడు ఏంటి, జస్ట్ ఒక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓకే జస్ట్ లైక్ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనం ఓకే దాంట్లోనే మొత్తం మ్యూజిక్ కావాల్సిన విధంగా చక్కగా మనం చూడొచ్చు అనమాట. సో యాప్స్లో ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే యాప్స్లో పని చేయాలన్నా, యాప్స్లో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలన్నా సో యూజర్కి ఏంటంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. అంటే ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుందంట. అవునా కదా, మీరు వెబ్సైట్లో చూసిన దానికి యాప్స్లో చూసిన దానికి ఏదైనా సరే డిఫరెన్స్ ఉంటుందా ఉండదా, ఎవరు చెప్తారు? ఉంటుందా ఉండదా? యాప్స్లో మీకు చాలా బాగుంటుంది వెబ్సైట్లో కన్నా. సో అట్లాగే ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా మనకి సో రానున్న రోజుల్లో ఫైరీ అని రాశాను, ఫ్యూరీ అంటారు. ఓకే, రానున్న రోజుల్లో మనకి వర్క్ అంతా కూడా S4 హనాలోనే ఫ్యూరీ యాప్స్లో ఉంటుంది. అంటే ఏంటి, సో ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతా కూడా రిపోర్టింగ్ కానీ, ట్రాన్సాక్షన్ బుక్ చేసుకోవడం కానీ, చిన్న మాస్టర్ డేటాలు క్రియేట్ చేసుకోవడం కానీ, మాస్టర్ డేటా అంటే వెండార్ మాస్టర్, కస్టమర్ని, వెండార్స్ని, అసెట్స్ని, ఇవన్నీ కూడా యాప్స్లోనే చేసుకోవచ్చు. క్రియేషన్, చేంజ్, డిస్ప్లే, ట్రాన్సాక్షన్ పోస్టింగ్, GL సంబంధించిన ట్రాన్సాక్షన్ కానీ, వెండార్ సంబంధించిన ట్రాన్సాక్షన్ కానీ, కస్టమర్ సంబంధించిన ట్రాన్సాక్షన్ కానీ, రోజు జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఫ్యూరీ యాప్స్లో పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇది యాప్స్ మూలంగా బెనిఫిట్ ఏంటంటే యూజర్ ఇంట్లో ఉంటాడు హ్యాపీగా, ఇంట్లో ఉండి చక్కగా ట్యాబ్లెట్లో సర్వర్ డౌన్లోడ్ చేసుకుంటాడు కంపెనీ. ఓకే, యాప్ డౌన్లోడ్ చేసుకొని సో అక్కడే రిపోర్ట్లు మేనేజ్మెంట్కి ఇచ్చేస్తాడు, అండ్ అక్కడే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసుకుంటాడు, అక్కడే లీవ్స్ కూడా అప్లై చేసుకుంటాడు. ఇలా ప్రతిదీ కూడా యాప్స్లో వచ్చేస్తుంది. నవే డేస్ యాప్స్లోనే వర్క్ ఉంది. సో అంతకుముందు ఏంటంటే GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. GUIలో ట్రాన్సాక్షన్ పోస్టింగ్ బుకింగ్ అంతా కూడా GUIలోనే జరుగుతుంది. కానీ SAP S4 హనాలో ఫ్యూరీ యాప్స్లో చేస్తారండి వర్క్ అంతా కూడా. ఓకే, సో అలాగే మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్ వచ్చేటప్పటికి S4 హనా సాఫ్ట్వేర్ అనమాట. ఇదొక సర్వర్, ఫ్యూరీ యాప్స్ దీనికోసం ఒక సర్వర్ ఇచ్చారు, ఈ సాఫ్ట్వేర్ కోసం ఒక సర్వర్ ఇచ్చారనమాట. ఓకే, అలాగే డేటాబేస్ వచ్చేటప్పటికి హనా డేటాబేస్. సార్ నాకు ఇవన్నీ ఓకే, సర్వర్స్ బాగానే ఉన్నాయి, అసలు S4 హనా అంటే 4th జనరేషన్ అండి. ఇది SAPలో 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్ అంటాం. S4 అంటే ఏంటి, 4th జనరేషన్ బిజినెస్ సూట్. ఇది ఒక 4వ తరానికి సంబంధించి SAP 4వ తరానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇది. సో 4th జనరేషన్ ఆఫ్ బిజినెస్ సూట్ అంటాం. బిజినెస్ సూట్ అంటే ఏంటి? ఓకే, సో బిజినెస్ సూట్ అంటే ERP, PLM, అలాగే
సప్లై చైన్ మేనేజ్మెంట్, SRM, ఈ CRM, ఇవన్నీ కూడా బిజినెస్ సూట్లో పార్ట్, అన్నీ ఉంటాయి బిజినెస్ సూట్ అంటే. ఆల్ కస్టమర్ రిలేషన్షిప్, సప్లై సంబంధించి అన్నిటికి లింకేజ్ అన్నమాట బిజినెస్ సూట్ అంటే ఈ S4 HANA అనేది ఒక బిజినెస్ సూట్, చాలా పెద్ద బిజినెస్ సూట్. ఇవన్నీ ఉంటాయి ప్రోడక్ట్స్. మరి దీంట్లో 3 సర్వర్ల అనుసంధానం. సో ప్రెజెంటేషన్ సర్వర్ ఫ్యూరియా, సో అప్లికేషన్ సర్వర్ S4 HANA సాఫ్ట్వేర్, డేటాబేస్ సర్వర్ HANA డేటాబేస్. అంటే దీన్ని ఫ్రంట్ ఎండ్ లేయర్ అంటారు అన్నమాట. ఫ్రంట్ ఎండ్ లేయర్. ఓకే, దీన్ని మిడిల్ ఆఫ్ ది లేయర్, అండ్ దీన్నే మనం బ్యాక్ ఎండ్ లేయర్ అంటాం. అంటే బ్యాక్ ఎండ్ లేయర్ వచ్చేటప్పటికి HANA డేటాబేస్, మిడిల్ ఆఫ్ ది లేయర్ వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ అండ్ SAP మూడింటితో లింక్ కదా. ముందేమో ప్రజెంటేషన్ సర్వర్, తర్వాత ఏమో మధ్యలోదేమో S4 HANA సాఫ్ట్వేర్, బ్యాక్ ఎండ్లో ఉండేది డేటాబేస్ అనమాట. సో బ్యాక్ ఎండ్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో మిడిల్ ఆఫ్ ది లేయర్ ద్వారా మొత్తం ప్రాసెసింగ్ అంతా జరుగుతుంది, సిస్టమ్ ప్రాసెసింగ్ అంతా మిడిల్ ఆఫ్ ది లేయర్లో. ఫ్రంట్ ఎండ్ ద్వారా యూజర్ ట్రాన్సాక్షన్ బుకింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఇప్పుడు కీబోర్డ్ తీసుకొని సో ఇన్పుట్స్ ఇస్తున్నా. ఓకే, అది మీరు చూస్తున్నారు, మీరు చూసేది ఏంటిది ప్రజెంటేషన్ లేయర్. కీబోర్డ్స్ ఇస్తున్నా, సో కీబోర్డ్స్కి ప్రజెంటేషన్ లేయర్కి ఇస్తున్నా నేను. సో అంటే ఏంటి ఇన్పుట్స్, అంటే యూజర్ ఇన్పుట్స్ అన్నీ కూడా కీబోర్డ్ ద్వారా ఇస్తారు. అదే మీరు చూడగలుగుతారు, అదే ప్రజెంటేషన్ లేయర్. డెస్క్టాప్ ఈజ్ అ ప్రజెంటేషన్ లేయర్, టీవీ ఈజ్ అ ప్రజెంటేషన్ లేయర్, మానిటర్ ప్రజెంటేషన్ లేయర్. మరి అది కనపడుతుంది అంటే నేను ఇచ్చిన కీబోర్డ్లో నేను ఏమైతే ఇన్పుట్స్ ఇచ్చానో అవన్నీ చూడగలుగుతున్నారు అంటే ఏదో సిస్టమ్ బ్యాక్ ఎండ్లో ఏదో జరుగుతుంది. అదే సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ లేకపోతే ఇవన్నీ చూడగలుగుతారా? ఫస్ట్ చూడలేరు కదా. కాబట్టి ఆ సాఫ్ట్వేర్ మిడిల్ ఆఫ్ ది లేయర్ అనమాట. మరి మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా వెళ్ళి స్టోర్ అవుతుంది డేటాబేస్లో. మీరు ఇచ్చిన ఏ ఇన్పుట్ ఇచ్చినా సరే SAPలో అది HANAలో స్టోర్ అవుతుంది అనమాట. కాలం ఓరియంటెడ్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. కాబట్టి మీకు ఇక్కడ బ్యాక్ ఎండ్ లేయర్ వచ్చినప్పటికీ HANA డేటాబేస్ అని చెప్తాం. సో ఎవరికి ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. సో 3 సర్వర్లు, ఫ్రంట్ ఎండ్ లేయర్ ఫ్యూరీ యాప్స్, అంటే యూజర్ ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతా దీని ద్వారా చేస్తే ఇక్కడ అది ప్రాసెసింగ్ జరిగి డేటాబేస్లో స్టోర్ అవుతుంది అనమాట. సింపుల్ లాజిక్. సో ఈ డేటాబేస్లో స్టోర్ అయ్యి మళ్ళీ ఇది రివర్స్ అయ్యి HANA డేటాబేస్ సాఫ్ట్వేర్కి వచ్చి మళ్ళీ ఇక్కడ యాప్లో ద్వారా నువ్వు డిస్ప్లే చూడగలుగుతావు. నువ్వు ఏమైతే ఇన్పుట్ ఇచ్చావో దాని అవుట్పుట్ మళ్ళీ నువ్వు సో మానిటర్లో ఫ్యూరీ యాప్స్లో చూడగలుగుతావు. సింపుల్ చెప్తాను చూడండి. ఒక రిమోట్ ఉంది, టీవీ ఉంది ఎదురుగా. సో రిమోట్ ద్వారా ఇన్పుట్స్ ఇచ్చాం. సో దాన్ని రిమోట్స్ ద్వారా ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ నువ్వు టీవీలోనే చూస్తున్నావు స్క్రీన్లో. ఓకే, అది ప్రజెంటేషన్ లేయర్. సో రిమోట్లో నువ్వు కీబోర్డ్లోకి వెళ్ళి ఏమైతే ఇన్పుట్స్ ఇచ్చావో ఆ ఇన్పుట్స్ సిస్టమ్ తీసుకొని నిన్ను అవుట్పుట్ కింద మార్చింది. సిస్టమ్ తీసుకొని ఏదో ప్రాసెసింగ్ జరిగింది కదా లోపల, టీవీ లోపల. అదేదో మొత్తానికి సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు కాబట్టి అది వర్కౌట్ అయిందా లేదా. ఓకే, మళ్ళీ ఆ డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది అనమాట ఒక చోట. అవునా, అదే HANA డేటాబేస్. అంటే నువ్వు ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ సాఫ్ట్వేర్. అండ్ డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అయిపోతుంది. నువ్వు ఏ డేటా సేవ్ చేసినా డేటాబేస్లోనే స్టోర్ అవుతుంది కదా. సో కాబట్టి ఇదనమాట. కాబట్టి మీకు S4 HANAలో మీకు కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. సో S4 HANAలో సో ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఫ్యూరీ యాప్స్ అని, అప్లికేషన్ సర్వర్ అంటే S4 HANA సాఫ్ట్వేర్ అని, డేటాబేస్ సర్వర్ అంటే HANA డేటాబేస్, and presentation server is the GUI, so front end layer. Application server is the S4 HANA software, middle of the layer అంటూ డేటాబేస్ వచ్చినప్పటికీ బ్యాక్ ఎండ్ లేయర్ కాబట్టి బ్యాక్ ఎండ్ లేయర్. సో ఎనీ క్వశ్చన్స్? ఎక్కడితో మీకు ఒక క్లారిటీ వచ్చేసిందా లేదా? S4 HANA అంటే క్లారిటీ వచ్చిందా? ECC అంటే ఓల్డ్ వర్షన్. ఓకే, ECCలో GUI యూజ్ చేస్తారు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. బట్ S4 HANAలో ఫ్యూరీ యాప్స్లో యూజర్ ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతా కూడా యాప్స్లో చేస్తాడు. S4 HANA అంటేనే ఒక పెద్ద ఓషన్, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇది ఎన్ని లింక్, మనది ఓన్లీ ERP మాత్రమే మనం ఫాలో అయితే S4 HANA ERP. బట్ ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ఓకే, సో ఇవన్నిటితో కనెక్టివిటీ అయి ఉంటుంది అనమాట. సో కాబట్టి మీకు ఒక ఇదే అనమాట. సో నౌ మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. HANA డేటాబేస్, S4 HANA అంటే ఏంటి, HANA అంటే ఏంటి. ఓకే, అలాగే సో మనకి S4 HANA ఫైనాన్స్ అంటే ఏంటి. సో ఫైనాన్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఓకే, సో మనకి ఒక్కొక్క వర్షన్లో ఒక్కో రకంగా పేరు పెట్టారండి. సో ECC వర్షన్లో మనకి FICO అంటాం. అంటే FI ఒక మాడ్యూల్,
అండ్ సిఓ ఒక మాడ్యూల్. ఓకే, సో సెపరేట్గా నేర్చుకుంటారనమాట ఈసీసీలో. ఓకే, అదే S4 హనా ఫైనాన్స్ అంటే మనకి మాడ్యూల్, అర్థమైందా? ఇది ఒక మాడ్యూల్ అనమాట. సో ఇది ఒక మాడ్యూల్. ఈ మాడ్యూల్ ఏంటంటే ఎఫ్ఐ అండ్ సిఓ మాడ్యూల్. ఓకే, ఇది ఓల్డ్ వర్షన్లో FICO అన్నారు. ఓకే, లేటెస్ట్ వర్షన్లో మనం దీన్ని S4 హనా ఫైనాన్స్ అన్నారు. S4 హనా ఫైనాన్స్ అంటే FI వేరు అండ్ CO వేరు కాదు. FICO రెండు ఈక్వల్ అన్నట్టు, రెండు కలిపే S4 హనా ఫైనాన్స్ అన్నమాట. కాబట్టి S4 హనా ఫైనాన్స్ అనేది ఒక మాడ్యూల్. మీరు నేర్చుకుంటున్న మాడ్యూలే S4 హనా ఫైనాన్స్ మాడ్యూల్. ఓకే, క్లారిటీ వచ్చింది కదా? ఓకే, నెక్స్ట్ ఏంటంటే మరి ఇందులో రకరకాల పేర్లు పెట్టారు. మళ్ళీ ఫస్ట్లో 2015 ఆ టైంలో దీనికి ఒక పేరు పెట్టారు. ఓకే, దాని పేరు సింపుల్ ఫైనాన్స్. అంటే ఏంటి, ఓల్డ్ వర్షన్స్లో ఏంటంటే దీనికి సింపుల్ ఫైనాన్స్ అని చెప్పి పేరు పెట్టారు. సింపుల్ ఫైనాన్స్ అయినా S4 హనా ఫైనాన్స్ అయినా FICO అయినా ఒకటే. ఓకే, ఒకటే, కానీ బట్ కొన్ని ఫీచర్స్ లైక్ 1G అయినా 2G అయినా 3G అయినా 4G అయినా ఇంటర్నెట్ ఒకటే, కానీ దాంట్లో స్పీడ్ వేరియేషన్ ఉంటుంది. అంతేనా కదా? చూసేది ఒకటే కానీ స్పీడ్ వేరియేషన్ ఉంటుంది. అట్లాగే ఈ సింపుల్ ఫైనాన్స్కి అడ్వాన్స్డ్ వర్షన్ S4 హనా ఫైనాన్స్. FICO అనేది బాగా ఓల్డ్ వర్షన్, 20 సంవత్సరాల నుంచి నలుగుతుంది మార్కెట్లో. ఓకే, ఇది బాగా ఓల్డ్ వర్షన్ అనమాట. దాని తర్వాత వచ్చింది ఇది, దాని తర్వాత వచ్చిందే ఇది. ఓకేనా? కాబట్టి మీకు ఈ వర్షన్స్ మీద ఒక క్లారిటీ గురించి మాట్లాడితే, ఇంకా కొంచెం క్లారిటీ మాట్లాడితే, ఈసీసీ వర్షన్ ఇప్పుడు జనరల్గా ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్ అనమాట. ఇప్పుడు ఫాలో అవుతుంది ఏంటంటే ఈసీసీ ఈఆర్పి. కంపెనీస్ ఇంకా ఈసీసీ వాడుతున్నాయి. ఈసీసీ ఈఆర్పి 6.0, ఈహెచ్పి 8, ఈసీసీ ఈఆర్పి ఈహెచ్పి 6.0. ఇది ఇప్పుడు ఫాలో అవుతున్న వర్షన్స్ కంపెనీస్. ఇంకా ఓల్డ్ వర్షన్స్ ఉన్నాయి. ఈసీ 6 తీసేస్తే మనకి ఓల్డ్ వర్షన్స్ 5 కూడా యూజ్ చేస్తూ ఉన్నాయి కంపెనీస్ ఇంకా. ఓకే, అదే మనకి S4 హనా వర్షన్ మనం మాట్లాడితే ఇప్పుడు రన్ అవుతున్న వర్షన్ 2022-24 వర్షన్ కూడా రిలీజ్ అవుతుంది. ఓకే, 2023 కూడా ఉంది. మనం యూజ్ చేసే వర్షన్ 2022 వర్షన్. ఇదే ఇప్పుడు మనం అడ్వాన్స్ కింద చెప్తున్నాం. అంటే S4 హనా 2015 వచ్చి ఇప్పుడు ఫేమస్ అయింది అంతే. ఈ వర్షన్ ఎప్పుడు ఫేమస్ అవుతుందో మనకు తెలియదు అనమాట. ఓకే, ఎవ్రీ ఇయర్ కూడా SAP హ్యాస్ కమ్ అప్ విత్ న్యూ వర్షన్స్ ఎవ్రీ ఇయర్. SAPలో ఏంటంటే మనకి ఆన్ ప్రిమైస్ అలాగే క్లౌడ్ అని చెప్పి ఉన్నాయి. ఆన్ ప్రిమైస్ ఎవ్రీ ఇయర్ వర్షన్ రిలీజ్ అవుతుంది. క్లౌడ్లో వచ్చేటప్పుడు క్వార్టర్లీ రిలీజ్ అవుతుంది. క్వార్టర్లీ క్లౌడ్ వర్షన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఆన్ ప్రిమైజ్ వచ్చేటప్పుడు ఎవ్రీ ఇయర్ కొత్త వర్షన్ రిలీజ్ అవుతానే ఉంటుంది ఆన్ ప్రిమైజ్. ఓకే, కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోకూడదు. What is S4 HANA Finance? It's a module. Okay. ఓకే, ఐడియా వచ్చిందా రాలేదా? ఇంకా ఐడియా కావాలి అంటే చిన్న లాజిక్ ఉంది. చిన్న లాజిక్ ఏంటంటే, ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి S4 హనా వర్షన్స్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, ఫస్ట్లోనే వచ్చేస్తారు. వికీపీడియా ఓపెన్ చేయండి. ఈ వర్షన్స్ చదువుకోండి. ఆన్ ప్రిమైస్ 2015 నుంచి స్టార్ట్ అయింది ఆన్ ప్రిమైస్.
సో S4 HANA ఆన్ ప్రిమైజ్ 2000 ఓకే 2015 ఓకే తర్వాత ఇది వచ్చింది ఓకే తర్వాత ఇది వచ్చింది 2017. సో వర్షన్ చూడండి 1709 1809 1909 2020 21 22 23 కూడా వచ్చేసింది. ఇవన్నీ వర్షన్స్. ఓకే ఇవన్నీ వర్షన్స్. సో అలాగే సో మనకి క్లౌడ్ వర్షన్స్ క్వార్టర్లీ ఉంటుంది క్లౌడ్. ఓకే ఈ వర్షన్ రిలీజ్ అయింది ఇప్పుడు 2308 ఎవ్రీ క్వార్టర్లీ కూడా వర్షన్స్ రిలీజ్ అవుతాయి. ఓకేనా కాబట్టి కన్ఫ్యూజన్ అయిపోకూడదు. ఇవన్నీ వర్షన్సే. సో ఈ వర్షన్స్ మీకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి కాపీ చేసి మీకు చార్ట్లో పెడతాను. సో ఈ వర్షన్స్ మనకి వర్షన్స్ అండి. ఓకే ఈ స్కోర్లు ఇవన్నీ అవసరం లేదు తీసేయండి. ఓకేనా ఇవన్నీ ఈ వర్షన్స్ మనకు సో ఇవి బేసిక్గా మీకు వర్షన్ సంబంధించిన క్లాస్. ఓకే మరి ఈసీసీలో కూడా కావాలి సార్ అంటే SAP ECC వర్షన్స్ అని చెప్పి టైప్ చేస్తే ఇవన్నీ ఓల్డ్ వర్షన్స్ కాడి నుంచి లేటెస్ట్ వర్షన్ దాకా ఉంటాయి. ఇందులో వర్షన్స్ ఏం మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ మనం వర్షన్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. 6.0 ఇప్పుడు ఫాలో అయ్యేది ఓల్డ్ వర్షన్ అన్నమాట. సో ECC EHP వాడుతున్నారు. EHP 8 ఓకేనా EHP 7 EHP 6 ఇలా చాలా వర్షన్స్ వచ్చినాయి. 2006లో 2007లో 2008లో ఇవన్నీ మనకు వద్దులేండి. ECC వర్షన్స్తో పని లేదు మనకి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా ECC వర్షన్ లేటెస్ట్ ఏంటిది ఇది. S4 HANA గురించి మనం ఎక్కువ స్ట్రెస్ చేద్దాం. ఓకేనా క్లారిటీ వచ్చిందా? సో డెమో అందరికి క్లారిటీ వచ్చిందా రాలేదా చెప్పాలి. సైలెంట్గా ఉంటే కుదరదు. చెప్పండి ఎంత కష్టపడి రాసా మీకోసం. ఎంత కష్టపడి మీకోసం రాసి ఇస్తున్నా నేను. ఓకే తీసుకోండి. సో అందరికీ కూడా డెమో క్లారిటీ వచ్చింది కదా. S4 HANA ఫైనాన్స్ ఇంగ్లీష్ క్లాసులు వింటే మైండ్ పోతుంది. ఓకే తెలుగులో చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పాను. ఇది ఇంగ్లీష్లో చెప్పాను అనుకోండి నేను కాదు వేరే వాళ్ళు చెప్తే నాకు అర్థం కాదు ఫస్ట్. ఓకే కాబట్టి దీన్ని తెలుగులో మాయ చేస్తాం అంతే సింపుల్గా. సో ఇంకా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే చార్ట్లో పెట్టండి. వి విల్ డిస్కస్. ఓకే సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ SAP S4 HANA ఫైనాన్స్. ఓకేనా రైట్. సో మరి నెక్స్ట్ ఏంటంటే మరి కోర్సులో కంటిన్యూ అవుదాము అని అనుకుంటారో ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము చార్ట్లో లింకులు ఇచ్చాము. ఈ చార్ట్లో వస్తే మొత్తం ప్రతిదీ చార్ట్లోనే ఉంటుంది. ఓకే
చార్ట్లోకి వెళ్ళి కాదర్ సార్ బాబ్జీ సార్ని కాంటాక్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో పేమెంట్ దీనికి చేయాలి. కొంతమంది పేమెంట్ చేశారు కానీ సో నాకు వాట్సాప్లో పంపిస్తున్నారు. నాకు కాదు పంపించాల్సింది, సిబిఎం ఐడికి షేక్ బాబ్జీ అని చెప్పి దీంట్లో యూజర్ 2 ఉంటాయి. ఓకే, షేక్ బాబ్జీ అని ఉంటుంది, దానికి పంపించండి. ఓకే, షేక్ బాబ్జీ అని ఉంటుంది ఇందులో, సో దానికి మాత్రమే పంపించండి. ఓకే, సో అండ్ రెండు ఐడీస్కి పంపించాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు. సో పేమెంట్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చాము, దాన్ని పేమెంట్ చేసి స్క్రీన్ షాట్లు పంపించాలి. అలాగే ఎవరైతే మిస్ అయ్యారన్న వాళ్ళు ఉన్నారు, ఓకే క్లాసులు మిస్ అయ్యాం సార్, నో వరీస్, నిన్నటి క్లాస్ కాదు మెయిన్ ఈరోజు క్లాసే. సో మీరు బాబు సర్వర్ గారి దగ్గర నుంచి 2022 వర్షన్ S4 HANA సో అడ్వాన్స్డ్ వర్షన్ తీసుకోండి. సో ఈ సర్వర్ ఆయన కాంటాక్ట్ అయితే మీకు సర్వర్ ఇస్తారు, 1800 అవుతుంది అది. ఓకే, 3 months కాస్ట్. అలాగే ఓకే, అలాగే నిన్న క్లాసులు మిస్ అయ్యాం సార్ అంటే ఇదిగోండి నిన్నటి క్లాసు 2 లింకులు, Day 1 Day 2 లింకులు, Day 1 నిన్నటి క్లాస్ అనే లెక్క అనమాట. ఇది ఇచ్చాను, Day 1 అని చెప్పాను, యూట్యూబ్లో పెట్టాను చూసుకోండి, లింక్ ఇచ్చాను. ఓకే, బేసిక్గా వాట్ ఈజ్ ఎస్ఏపి, వాట్ ఈజ్ ఈఆర్పి అంటే ఇదిగోండి ఈ క్లాస్. ఓకే, ఓకేనా? ఈ 2 మిస్ అయ్యాము అనుకున్న వాళ్ళు ఈ 2 వీడియోలు చూసుకోండి, బట్ టుడేదే మెయిన్ క్లాస్ కింద లెక్కేసుకోండి. ఓకే, మిగతావి మీకు అర్థం అవడం కోసం. సో S4 HANA 2022 వర్షన్ తీసుకొని రెడీగా ఉండాలి. రేపు క్లాస్ మీకు థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా కొన్ని చూపిస్తాను సిస్టంలో. సో మీరు సర్వర్ యాక్సెస్ తీసుకొని రెడీగా ఉంటే మనం ప్రతిదీ కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ ఆల్, సీ యూ. హలో, ఎస్ హలో ఎస్ చెప్పండి సార్, మీరు బిఏ ఎక్స్ట్రాక్టర్స్ అని చెప్పారు కదా, ఏదండి? బిఏ ఎక్స్ట్రాక్టర్స్ అవునండి, బిఐ ఎక్స్ట్రాక్టర్స్ దాని గురించి కొద్దిగా చెప్పండి. ఇంటెలిజెన్స్ అంటే అవి మంది కాదు, అవి టెక్నికల్గా వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, దానికి బీడబ్ల్యూ సెపరేట్ టీం ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. మనది టెక్నికల్ వింగ్ కాదు కదా, మనం ఊరికే చెప్పుకుంటాం ఫలానాది అని. ఓకే, బట్ దానికి సెపరేట్ టీం ఉంటుంది, వాళ్ళు డేటాకు సంబంధించి డేటా అనలిటిక్స్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. బిఐ బీడబ్ల్యూ వా టీం అనమాట, సెపరేట్ టీం ఉంటుంది, రిపోర్టింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు. అది ఒక కోడింగ్ ప్రోగ్రామింగ్ తెలిసి ఉండాలి. ఓకే, వాటి తోలిపోదు. ఓకేనా? సార్ యా సార్ రేపు ఆఫ్లైన్ లో ఏమన్నా క్లాస్ ఉంటుందా సార్? రేపు ఏం ఉండదు, డెమో మాత్రమే ఉంది. ఓకే, రేపు సండే కాబట్టి సెలవు ఇచ్చేస్తాను. ఓకే, సో రేపు క్లాస్ లేదండి. ఓకేనా? సో రేపు క్లాస్ లేదు, మండే ఉంది క్లాసు. ఓకే, రేపు పొద్దున్న ఆఫ్లైన్లో ఏమి క్లాసులు లేవు, ఒక డెమో క్లాస్ ఒకటి ఉంది. సో ఆఫ్లైన్లో చదువుకుందాం అనుకునే వాళ్ళకి S4 HANA ఫైనాన్స్ డెమో. ఓకే, సో SAP ఎండ్ యూజరు, అలాగే SAP FICO కన్సల్టెంట్, MS Excel, ఈ 3 గురించి ఒక ఐడియా అనేది టుమారో ఆఫ్లైన్లో చెప్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, సీ యూ. బాయ్ సార్. గుడ్ నైట్. సార్ నాకు డౌట్. ఎస్ మేడం. సార్ యాక్చువల్లీ ఆఫ్లైన్ అంటే ఇప్పుడు మేము అక్కడికి రాలేము, సో అలాంటి వాళ్ళకి ఆన్లైన్లో ఉంటుందా సార్? ఇప్పుడు జరిగేది బ్యాచ్ వేరు, ఆ బ్యాచ్ వేరు, వాళ్ళది వేరే, వాళ్ళ ఫీజులు వేరే, అన్ని వేరేగా ఉంటాయి. ఓకే, ఇది ఆన్లైన్. మీకు అందులో SAP ఎండ్ యూజర్ కూడా కావాలి అంటే సెపరేట్ ఫీజు ఉంటుంది మేడం. డిఫరెన్స్ అన్నమాట. MS Excel SAP ఎండ్ యూజర్ కావాలి. ఓకే, సో మీకు కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు చెప్తారు, గైడ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్, సీ యూ.